నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. రక్షాబంధన్ పండుగ అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఆనందోత్సవంగా జరుపుకునే పండుగ. ఆత్మీయత, అనురాగాలను ప్రస్ఫుటం చేసేందుకు చిహ్నం రాఖీ. ఎవరి స్థాయిని బట్టి వారు రాఖీలు కొనుగోలు చేస్తారు. రకరకాల రాఖీలు కొనడానికి ఆడపిల్లలు ఆసక్తి చూపుతారు. అలాంటి రాఖీలు తెలంగాణలోని పెద్దపల్లిలో తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇక్కడ తయారీ అయ్యే రాఖీలకు మంచి గిరాకీ ఉంది. తక్కువ ధరలో అనేక రకాల రాఖీలు ఇక్కడ తయారవుతున్నాయి. అందుకే ఇక్కడి నుంచి వివిధ దేశాలకు కూడా రాఖీలు ఎగుమతవుతున్నాయి. రక్షాబంధన్ వచ్చిందంటే రాఖీలకు మంచి గిరాకీ పెరుగుతుంది. 10 ఏళ్ల క్రితం వరకు కలకత్తా, రాజస్థాన్ నుంచి వచ్చే రాఖీలపై ఆధారపడేవారు. వారు చెప్పిన ధరలకు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అతి తక్కువ ధరకే పెద్దపల్లిలోని తయారవుతున్న అనేక రకాల రాఖీలు రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రాఖీలు తయారు చేసే ఏకైక కేంద్రం పెద్దపల్లి. 9 ఏళ్ల కిందట పెద్దపల్లిలోని ఎస్ఆర్ఆర్ రాఖీ తయారీ కేంద్రాన్ని ఇల్లందుల కృష్ణమూర్తి ఏర్పాటు చేశారు. అనేక డిజైన్లలో తయారీ చేసి విక్రయిస్తున్నారు. ఈ 2 రాష్ట్రాల్లో రాఖీలు ఇక్కడ మాత్రమే తయారు చేస్తున్నారు. ఇక్కడి నుండి 2 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. అలాగే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు సరఫరా అవుతున్నాయి. లండన్లోని ఎస్మార్ట్లో ఎస్ఆర్ఆర్ రాఖీలను విక్రయిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి పెద్దపల్లికి రాఖీల కోసం వ్యాపారులు వస్తుంటారు. ఇక్కడ తయారవుతున్న రాఖీలు 10 పైసల నుంచి 400 రూపాయల వరకు లభిస్తున్నాయి. సుమారు 43,000 రకాల రాఖీలను తయారు చేసి విక్రయిస్తున్నారు. బార్ కోడింగ్ పద్ధతిలో బిల్లింగ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని దుకాణాలలో విక్రయించేందుకు ఈ ఏడాది పెద్ద ఎత్తున అక్కడ వ్యాపారులు పెద్దపల్లి రాఖీలను కొనుగోలు చేశారు. గతంలో 10 రూపాయలకు దొరికే రాఖీలు ప్రస్తుతం 2 రూపాయలకే దొరుకుతున్నాయి. పెద్దపల్లి కేంద్రంగా తయారవుతున్న రాఖీల వల్ల సుమారు 2,000 మందికి ఉపాధి కలుగుతుంది. ఒక్కో మహిళ రోజుకు 300 నుండి 750 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఒక చిన్న పరిశ్రమల రాఖీలను ఉత్పత్తి చేస్తున్నారు.